వెల్కమ్ టు ఈజీ ట్యూటర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం మన ట్రాన్స్మిషన్ సిస్టంలో సెకండ్ పార్ట్ అయిన గేర్ బాక్స్ గురించి అయితే డీటెయిల్డ్గా తెలుసుకుందాం. మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో ట్రాన్స్మిషన్ సిస్టమ్, ఇంకా బేసిక్ కాంపోనెంట్స్ ఇన్ ఆటోమొబైల్, ఇంకా క్లచ్ వీటి గురించి అయితే తెలుసుకున్నాం. అండ్ ఈరోజు మనం ఈ వీడియోలో గేర్ బాక్స్ అంటే ఏమిటి, టైప్స్ ఆఫ్ గేర్స్, ఇంకా గేర్ బాక్స్ ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది అనేది తెలుసుకుందాం. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గేర్ బాక్స్ యొక్క ఇంట్రడక్షన్ చూద్దాం. సో ఇప్పుడు మనం రోడ్ పైన వెహికల్ లోపల ట్రావెల్ చేస్తున్నప్పుడు రోడ్ కండిషన్ మొత్తం ఒకేలా ఉండదు కదా. అలాగే మనం వెహికల్ను ఒకే స్పీడ్లో డ్రైవ్ చేయలేం. సో మన రోడ్ కండిషన్ని బట్టి మనం డ్రైవ్ చేసే స్పీడ్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇలా మన వెహికల్ స్పీడ్ని ఇంక్రీజ్ అండ్ రెడ్యూస్ అవ్వడానికి రీజన్ ఈ గేర్ బాక్స్. దీన్నే మనం టూత్ వీల్ బాక్స్ అని కూడా పిలుస్తాం. అలాగే ఈ గేర్ బాక్స్ లోపల సెట్ ఆఫ్ గేర్స్ అనేవి ఉంటాయి. ఆల్రెడీ మనం గేర్ బాక్స్ గురించి ఇంతకుముందు వీడియోస్లో తెలుసుకున్నాం. సో గేర్ బాక్స్ లోపల సెట్ ఆఫ్ గేర్స్ అనేవి ఉంటాయి. ఇది క్లచ్కు మరియు ప్రొపెల్లర్ షాఫ్ట్కి మధ్యలో లొకేట్ చేసి ఉంటుంది. సో వాటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ మన టాపిక్ వచ్చేసి గేర్స్. అంటే మనకి ఏమేం టైప్స్ ఆఫ్ గేర్స్ అనేవి ఉన్నాయి, అవి చూడడానికి ఎలా ఉంటాయో చూద్దాం. సో గేర్స్లో మనకి టైప్స్ వచ్చేసి 8 టైప్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి స్పర్ గేర్, హెలికల్ గేర్, డబల్ హెలికల్, బీవెల్, రాక్ అండ్ పీనియన్, వార్మ్ అండ్ వార్మ్, ఇంటర్నల్ గేర్, ఎస్పీ రాకెట్ వీల్. ఓకే, దీస్ ఆర్ 8 టైప్స్ ఆఫ్ గేర్స్. ఇప్పుడు ఈ టైప్స్లో ఒక్కొక్క టైప్ గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ వన్ స్పర్ గేర్. ఒకసారి ఈ ఇమేజ్ చూడండి. సర్క్యులర్ షేప్లో సిలిండర్ యాక్సిస్కి ప్యారలల్గా టీత్ కట్ అనేది ఉంటుంది. దీన్నే స్పర్ గేర్ అంటారు. ఇది ఓన్లీ 2 ప్యారలల్ షాఫ్ట్ మధ్య మాత్రమే రోటరీ పవర్ని ట్రాన్స్మిట్ చేస్తుంది. అలాగే గేర్స్ అన్నింటిలో స్మాలర్ గేర్ని పీనియన్ అని పిలుస్తాం. గేర్ బాక్స్లో ఈ స్పర్ గేర్ని నార్మల్గా ఫస్ట్ గేర్ అండ్ రివర్స్ గేర్లో యూజ్ చేస్తారు. ఓకే, అండ్ సెకండ్ వన్ వచ్చేసి హెలికల్ గేర్. ఇది కూడా సేమ్ లైక్ స్పర్ గేర్ లాగే ఉంటుంది. బట్ ఒకసారి ఈ టీత్స్ అబ్జర్వ్ చేయండి. ఈ టీత్స్ అనేవి యాక్సిస్కి ప్యారలల్గా కాకుండా హెలికల్ షేప్లో సర్టెన్ యాంగిల్ ఆఫ్ ఇన్క్లనేషన్ అనేది ఉంటుంది. అలాగే మనం ఈ హెలికల్ గేర్తో 2 షాఫ్ట్స్ అవి ప్యారలల్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో వాటి మధ్య రొటేషనల్ పవర్ని అయితే ట్రాన్స్మిట్ చేయొచ్చు. అండ్ ఈ స్పర్ గేర్స్తో పోలిస్తే హెలికల్ గేర్స్ అనేవి మోర్ పవర్ ట్రాన్స్మిషన్ చేసేలాగా ఉంటాయి. ఓకే, థర్డ్ వన్ బీవెల్ గేర్. ఇందులో టీత్స్ యొక్క అరేంజ్మెంట్ అనేది షాఫ్ట్ యొక్క సర్ఫేస్ పైన ఉంటుంది. మీరు ఇమేజ్లో చూడొచ్చు. ఇది బేసికల్లీ ఎప్పుడు యూస్ చేస్తామంటే 2 షాఫ్ట్స్ ఏవైతే ఒకదానికొకటి పర్పెండిక్యులర్ ఉంటాయో ఆ టైంలో మనం ఈ పవర్ ట్రాన్స్మిషన్ అనేది చేస్తాం. ఇది స్పర్ గేర్ అండ్ హెలికల్ గేర్ కంటే ఎక్కువ పవర్ ట్రాన్స్మిషన్ చేసే కెపాసిటీని కలిగి ఉంటుంది. ఓకే, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ర్యాక్ అండ్ పీనియన్ గేర్. ఇక్కడ ఒకసారి ఈ ఇమేజ్ చూడండి. కింద ఉన్న ఫ్లాట్ మెటల్ బార్ ఏదైతే ఉందో దాన్ని ర్యాక్ అంటాం. అలాగే దీనిపైన సర్క్యులర్ షేప్లో ర్యాక్ పైన మౌంట్ చేసి ఉన్న ఈ స్మాలర్ గేర్ను పీనియన్ అంటాం. ఓకే, సో ఎప్పుడైతే మనం ఈ పీనియన్ని రొటేట్ చేస్తామో ఆ రొటేషనల్ పవర్ అనేది స్ట్రేట్ లైన్ ఆర్ రెసిప్రొకేటింగ్ పవర్ లాగా ట్రాన్స్మిట్ అవుతుంది. మనకి టైప్స్ ఆఫ్ గేర్స్ అనేవి స్టీరింగ్ సిస్టంలో ఇంకా మెకానికల్ మషిన్స్లో యూస్ చేస్తాం. ఫిఫ్త్ వన్ వార్మ్ అండ్ వార్మ్ వీల్. ఇందులో ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉన్న 2 షాఫ్ట్స్ వాటి మధ్యలో రొటేషనల్ పవర్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. సో సర్క్యులర్ షేప్లో స్పర్ గేర్ లాగా కనబడుతున్న ఈ గేర్ని వార్మ్ అంటాం. దీనిపైన చిన్న చిన్న థ్రెడ్స్ ఉన్నాయి చూడండి, ఆ షాఫ్ట్ని వార్మ్ షాఫ్ట్ అంటాం. సో మెయిన్గా ఇటువంటి గేర్స్ని మనం మన హై పవర్ ట్రాన్స్మిషన్ ఇంకా స్టీరింగ్ గేర్ బాక్స్లో యూస్ చేస్తాం. అండ్ సిక్స్త్ వన్ డబల్ హెలికల్ గేర్ ఆర్ దీన్నే హెర్రింగ్ బోన్ గేర్ అని కూడా పిలుస్తారు. సో మనం ఇక్కడ ఒకసారి ఈ టీత్ యొక్క అరేంజ్మెంట్ని చూస్తే ఇది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లోని వి షేప్లో ఉంది. ఓకే, సో దీన్నే హెర్రింగ్ బోన్ గేర్ అని కూడా పిలుస్తాం. ఇంటర్నల్ గేర్. ఇక్కడ ఒకసారి చూడండి. 2 సర్క్యులర్ షేప్లో ఉండే ఈ గేర్స్ యొక్క టీత్స్ ఇంటర్నల్గా కట్ చేసి ఉంటాయి. దీన్నే మనం ఇంటర్నల్ గేర్ అంటాం. ఇది స్మాల్ మెకానిజమ్స్లో యూస్ చేస్తారు. అలాగే స్ట్రాంగ్ స్ట్రక్చర్తో పాటు హై పవర్ ట్రాన్స్మిషన్ అనేది కలిగి ఉంటుంది ఇంటర్నల్ గేర్ అనేది. ఓకే, ఫైనల్లీ ద లాస్ట్ టైప్ ఆఫ్ గేర్ వచ్చేసి ఎస్పీ రాకెట్ వీల్. ఇది సేమ్ లైక్ ఇంటర్నల్ గేర్ లాగే ఉంటుంది, కానీ మనకి ఈ టీత్స్ అనేవి ఒకసారి అబ్జర్వ్ చేయండి.
ఈ టీత్స్ అనేవి అవుట్ సైడ్ కట్ చేసి ఉంటాయి. సో దీన్ని మనం సైకిల్ ఇంకా బైక్స్లో చూస్తాం. ఈ 2 ఎస్పీ రాకెట్ వీల్స్ని చైన్ యూజ్ చేసి కనెక్ట్ చేస్తాం. ఆ చైన్ గుండా మనకి పవర్ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. సో ఇవే మన మెయిన్ టైప్స్ ఆఫ్ గేర్స్. నెక్స్ట్ వన్, నీడ్స్ ఆఫ్ గేర్ బాక్స్. సో ఫస్ట్ వన్ మనందరికీ తెలుసు, ఇంజన్ స్పీడ్ని ఇంక్రీజ్ చేయడం ఆర్ రెడ్యూస్ చేయడం అని. అండ్ సెకండ్ వన్, మనకి కావలసిన రోడ్ కండిషన్ని బట్టి స్పీడ్ లెవెల్స్ని సెలెక్ట్ చేయడం. మూడవది, మన వెహికల్ ముందుకు వెళ్ళడమే కాకుండా బ్యాక్ సైడ్ కూడా మూవ్ అవ్వడానికి రీజన్ ఈ గేర్ బాక్స్. ఓకే. అండ్ ఫోర్త్ వన్, మనకి ఇంజన్ నుండి పవర్ అవసరం లేనప్పుడు న్యూట్రల్గా ఉండడం. ఇది గేర్ బాక్స్ యొక్క నీడ్స్. ప్రిన్సిపల్ ఆఫ్ గేర్ బాక్స్ మెకానిజం. సో గేర్ బాక్స్ అనేది లీవర్ మెకానిజంతో వర్క్ అవుతుంది. అంటే ఒకసారి ఇమేజ్ చూడండి, మన చేత్తో రోడ్ కండిషన్ని ఇంకా మనకు కావలసిన స్పీడ్తో గేర్ని అయితే షిఫ్ట్ చేస్తాం. దీన్నే లీవర్ మెకానిజం అంటాం. అండ్ ఈ వీడియోలో లాస్ట్ పార్ట్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ గేర్ బాక్స్. ఇందులో మనకి 5 టైప్స్ ఆఫ్ గేర్ బాక్స్ అయితే ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి స్లైడింగ్ మెష్, కాన్స్టాంట్ మెష్, సింక్రో మెష్, ఎపిసైక్లిక్ గేర్ బాక్స్ అండ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్. ఇందులో ఒక్కో టైప్ గేర్ బాక్స్ ఒక్కో వర్కింగ్ అండ్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అయితే కలిగి ఉంటాయి. వాటిలో మన నెక్స్ట్ వీడియోస్లో ఒక్కొక్క టైప్ గేర్ బాక్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇది మన వీడియోలో గేర్ బాక్స్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.